ఈసారి కూడా అభ్యర్థుల ఎంపికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీటేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక స్థానాలు కేటాయించారు. ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే బీసీలకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువగా సీట్లు ఇచ్చింది. మొత్తం సీట్లలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు మొత్తం కలిపి 50% స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. గతంతో పోలిస్తే కొందరికి సీట్లు పెరిగాయి. ఎస్సీలకు వచ్చేసి 29 స్థానాలు కేటాయించారు. గత ఎన్నికల్లోనే 29 స్థానాలు, ఎస్టీలకు 7 స్థానాలు, అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు. ఈసారి కూడా 7 స్థానాలు ఎస్టీలకు ఉన్నాయి. బీసీలకు 2019లో 41 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది ఎమ్మెల్యే స్థానాల్లో. ఈసారి ఆ సంఖ్య 48కి చేరింది. అంటే అదనంగా 7 ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. గతంలో 2019లో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 77 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఈసారి 84 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఇక మైనార్టీలకు, మహిళలకు కూడా ఈసారి కోటా పెంచారు. 2019లో మహిళలకు 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే ఈసారి 19 అసెంబ్లీ స్థానాలని ఇచ్చారు. ఈసారి మైనార్టీలకు 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇక ఎంపీ స్థానాలు చూస్తే ఎంపీ స్థానాల్లో ఎస్సీలకు 4, గత ఎన్నికల్లోనూ ఈసారి కూడా 4 కేటాయించారు. ఎస్టీలకు 1 స్థానం ఇచ్చారు. బీసీలకు 2019లో ఎంపీ స్థానాల్ని 7 స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది 2019లో. ఈసారి 4 స్థానాలు అదనంగా బీసీలకు కేటాయించారు. 11 ఎంపీ స్థానాల్ని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించింది. మహిళలు, మైనార్టీలను చూస్తే ఎంపీ టికెట్ల విషయంలో గతంలో 2019లో 4 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఈసారి 1 సీటును అదనంగా కేటాయించి మొత్తం 5 ఎంపీ స్థానాల్ని మహిళలకు ఇచ్చారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కలిపి చూస్తే 2019లో 89 స్థానాల్ని మొత్తం కేటాయించారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. ఈసారి 100 సీట్లను కేటాయించారు. అంటే 50% సీట్లను కేటాయించేశారు. బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కలిసి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 48 మంది అభ్యర్థులకు టికెట్ జరిగితే బీసీల తరఫున ఈసారి 59 మందికి అవకాశం కల్పించారు. అంటే కోటా పెంచారు. అదేవిధంగా మహిళల్ని చూస్తే 2019లో 19 స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 స్థానాల్లో కలిపి 19 మంది పోటీ చేస్తే ఈసారి 24 స్థానాల్ని మహిళలకు, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కలిపి 24 కేటాయించారు. మైనార్టీలకు గతంలో 5 స్థానాలు కేటాయిస్తే ఈసారి 7 స్థానాలు కేటాయించారు. దాంతోపాటు ఏకంగా 14 స్థానాలను లోకల్ క్యాడర్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా, కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి ఈసారి 14 స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కింది స్థాయి క్యాడర్కి కూడా కేటాయించింది. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో మొత్తం కలిపి చూస్తే అభ్యర్థులు 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై స్థాయి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారంటే మొత్తం 153 మంది క్యాండిడేట్లు, గ్రాడ్యుయేట్లు, ఆ కంటే పై స్థాయి విద్యార్హత కలిగిన వారు ఉన్నారు. వారిలో 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 58 మంది. మొత్తం 17 మంది డాక్టర్లు, 15 మంది లాయర్లు, 34 మంది ఇంజనీర్లు, 5 టీచర్లు, 2 సివిల్ సర్వెంట్లు, 1 డిఫెన్స్ పర్సన్ ఉన్నారు, 1 జర్నలిస్టు కూడా ఉన్నారు మొత్తం జాబితాలో.